సిస్టమ్ అంటాం. బార్ ఫార్ములా అంటే మనం బుకింగ్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు కూడా మనకు అగ్రిమెంట్ల మీద ఒకే నెలలో బుకింగ్ అగ్రిమెంట్ చేస్తే డబుల్ ధమాకా ఉంది. అలాగే కొన్ని లేఅవుట్లు రాజంపేట ఆ పక్కన పోతే మనం ఇచ్చే కమిషన్ డబుల్ కమిషన్ ఉంది ఓ క్యాడర్ బట్టి. అలా ఇవన్నీ తెలుసుకొని మనం దాన్ని ప్రొజెక్ట్ చేసుకొని కింద జూనియర్లకు మనం చెప్పాల్సి వస్తుంది. ఇదంతా రెగ్యులర్గా మనము యాక్టివిటీస్ అంతా కూడా మీటింగ్ వస్తే తెలుస్తుందని చెప్పి మనం కోరుతున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా దృష్టి పెట్టుకొని చేయండి. అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త వెంచరు వెంకటగిరి చాలా అద్భుతమైన వెంచరు. నీకు డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఐదో లేఅవుట్ అది శ్రీనివాస గార్డెన్ 1, 2, 3, 4, 5 ఇది. ఆ 5 కూడా వెంకటగిరి అని చెప్పుకోవాలి మీరు. ఇంకెక్కడ వద్దు. ఏర్పేడ్ అనేది కొద్దిగా మైండ్కి నెగిటివ్ వచ్చేసింది టౌన్లో అంతా కూడా. అలా లేకుండా వెంకటగిరి టౌన్ అని చెప్పండి. బిఫోర్ 3 కిలోమీటర్స్ అటు రోడ్డుకి దీనికి 3 కిలోమీటర్స్. ఆ తర్వాత 1 కిలోమీటర్ పోతే మనకు బస్ స్టాండ్ వెంకటగిరి రోడ్డు. అటు రోడ్డుకి మనకు 3 కిలోమీటర్స్ అని చెప్పచ్చు. వెంకటగిరి టౌన్లోనే ఉంది. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం వెనగలూరుకు వచ్చి మనకు కాళాస్త్రి రిజిస్ట్రేషన్, వెంకటగిరి రిజిస్ట్రేషన్ రాదు. మన గ్రామ దాఖలు వచ్చి మనకు కాళాస్త్రి వస్తుంది. కావున రిజిస్ట్రేషన్ కాళాస్త్రి అని చెప్పాలి. వెంకటగిరి మున్సిపాలిటీ కింద వస్తున్నది. సో ఈ విధంగా మనకు అద్భుతమైన వెంచరు. ఇప్పుడు కమర్షియల్స్ ఉన్నాయి. రెండో నెంబర్ ఒకటే బుక్ అయింది. ఇవన్నీ కూడా ఉన్నాయి. లోపల కూడా ఇంకా ఉన్నాయి. కాణాలు కూడా ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువ ధర దూరం అనే కాన్సెప్ట్ రెండింటిని మీరు తెలివిగా మాట్లాడాలి. ఎందుకంటే ఏ ఏరియాకి ఆ ఏరియా డెవలప్మెంట్ బాగా చేసుకుంటే అక్కడ లోకల్ దూరం ఎందుకు అవుతుంది? మనం ఇక్కడ లేకపోతే సాగరమల దూరం ఎందుకు అమ్మినాం, మనము నాయుడుపేట ఎందుకు అమ్మినాము, రాజపేట ఎందుకు అమ్మినాము? దూరం అనేది కాదు, ఆ ఏరియాలో అక్కడున్న డెవలప్మెంట్స్ అక్కడున్న వాళ్ళ అమౌంట్కి రిటర్న్స్ ఎలా ఉంటుంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందు చూపుతూ. ఆ విధంగా అద్భుతమైనటువంటి స్ట్రాటజీతో మనం ముందుకు పోవాలి. ఏదైనా నాలెడ్జ్ బాగా నేర్చుకుంటేనే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. లెర్నింగ్ ఎంత బాగుంటే, ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలిగితే అతను ఏమవుతాడు, ఎర్నింగ్కి ఈజీ అవుతుంది. అలాగే వినే ఓపిక లేకుండా లేకపోతే